హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఇన్నాళ్ళు లీజ్, ఇప్పుడు మాత్రం ఓనర్. హైదరాబాద్ మంజీరా మాల్ పూర్తిగా లూలు గ్రూప్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు దివాలా తీసిన కంపెనీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న లూలు గ్రూప్ సొంతం అయ్యింది. ఈ బిగ్ బిజినెస్ డీల్ వెనుక నిజమెంత? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మంజీరా మాల్ గతం ఎలా ఉంది? మంజీరా మాల్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న ఓ ప్రసిద్ధ షాపింగ్ మాల్. దీన్ని నిర్వహిస్తున్న సంస్థ పేరు మంజీరా రిటైల్ హోల్డింగ్స్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ దివాలా దిశగా వెళ్ళింది. అప్పులు చెల్లించలేకపోవడంతో కెటలిస్ట్ ట్రస్టీషిప్ అనే సంస్థ 2023 జూలైలో NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. దివాలా ప్రక్రియ ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? NCLT ఈ కేసును విచారించి దివాలా ప్రక్రియను ప్రారంభించింది. బీరేంద్ర కుమార్ అగర్వాల్ను రెజల్యూషన్ ప్రొఫెషనల్గా నియమించి బిడ్లను పిలిపించింది. ఈ సమయంలో లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ముందుకొచ్చింది. లూలు గ్రూప్ కొత్త యాజమాన్యం. లూలు గ్రూప్ మొత్తం సుమారుగా 318 కోట్లకు మంజీరా రిటైల్ హోల్డింగ్స్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ ద్వారా మంజీరా మాల్ని అన్ని బిల్డింగ్స్ లూలు యజమాన్యంలోకి మారాయి. ఇప్పటి వరకు లీజ్ తీసుకొని కొన్ని భాగాలు నిర్వహించిన లూలు ఇప్పుడు పూర్తిగా ఓనర్ అయ్యింది. దీనివల్ల ఎవరికి లాభం? లూలు గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన రిటైల్ సంస్థ. మంజీరా మాల్ను పూర్తిగా సొంతం చేసుకోవడం వలన ఇకపై మరింత అభివృద్ధి, వాణిజ్య విస్తరణ జరగనుంది. వినియోగదారులకు బెస్ట్ అనుభవం, మోడర్న్ ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ బ్రాండ్ రావచ్చు అని అంచనా. ఇన్నాళ్ళు లీజ్ తీసుకొని నడిపిన మంజీరా మాల్ ఇప్పుడు లూలు చేతికి మారిపోయింది. ఇది హైదరాబాద్ షాపింగ్ లవర్స్కి ఓ మంచి వార్తే అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్ కోసం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.